హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు చంద్రబాబు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పారనుకోవాలి. అయితే ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉద్యోగులకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి. అయితే మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యమైన విషయాలైతే ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్‌లకు సంబంధించి మేనిఫెస్టోలో అయితే పొందుపరచడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఉద్యోగులు ఇప్పటికీ చాలా ఇబ్బందులైతే ఎదుర్కొన్నారని, పని ఒత్తిడి, అదేవిధంగా 1 తారీఖునే వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు, పెన్షనర్లు కూడా మెడికల్ అంటే వారికి సంబంధించిన అంటే ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల మెడికల్ సమస్యలు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు. ఇక నుంచి ఆ విధంగా లేకుండా ఖచ్చితంగా 1 తారీఖునే జీతాలు కానీ, పెన్షన్లు కానీ ఖచ్చితంగా టెన్షన్‌గా 1 తారీఖునే జమ చేస్తామని చెప్పి ఒక కీలక ప్రకటన అయితే చేశారు. అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా విడతల వారీగా వెంటనే వారంలోపే ఈ యొక్క పెండింగ్ అరియర్స్ అన్ని విడతల వారీగా అయితే జమ చేస్తామని అయితే చెప్పారండి. ఇక ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ అదేవిధంగా ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటిస్తామని అయితే చెప్పారండి. ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే చేర్చడం జరిగింది. అదేవిధంగా జీపీఎస్‌ను, సిపిఎస్‌ను రెండింటిని కూడా రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావడానికి ఖచ్చితంగా కృషి చేస్తాము. 1 సంవత్సరం గడువైతే కావాలంటూ చెప్పడం అయితే గమనార్హం. ఇవన్నీ కూడా ఉద్యోగులకి అన్ని మేలు జరిగేటువంటి విషయాలన్నీ కూడా కీలకమైన విషయాలన్నీ కూడా మేనిఫెస్టోలో అయితే చేర్చడం జరిగింది. ముఖ్యంగా మెగా డిఎస్సి కూడా తీసుకొనొచ్చి ఉద్యోగులకి పని ఒత్తిడి తగ్గే విధంగా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా చిరు ఉద్యోగులకి కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందే విధంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అయితే మంచి మంచి నిర్ణయాలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకునేవన్నీ కూడా అమలు చేసే విధంగా మేనిఫెస్టోలో అయితే చేర్చడం జరిగిందండి. ఇవి కనుక అమలైనట్టయితే ఉద్యోగులకి ఎటువంటి ఇక నుంచి ఇబ్బందులు ఉండవని అయితే చెప్పుకోవాలి. ఖచ్చితంగా అరియర్స్ కూడా పెండింగ్ లేకుండా కేంద్రం ఏ విధంగా అయితే డిఏ కానీ ఇవన్నీ ప్రకటిస్తుందో అదేవిధంగా ఖచ్చితంగా పెండింగ్ లేకుండా ప్రకటించడం, అరియర్స్ వెంటనే జమ చేయడం అయితే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అయితే చెప్పడం జరిగింది. ఇక పీఆర్సీకి సంబంధించి 40% వరకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చండి. బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం కనుక అధికారంలోకి వస్తే చాలా హామీలు అయితే ఇవ్వటం జరిగిందండి. అవన్నీ కనుక నిజంగా అమలు చేసినట్లయితే ఉద్యోగ పెన్షన్లకి ఇక తిరుగు ఉండదనే చెప్పాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.